Yeah, good evening, all of you. Screen visible? Let me confirm. My screen visible? Yes, sir. Yeah, Yes, sir. done, guys. So today మనం టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన షార్ట్ కట్ కీస్ గురించి మనం టుడే సెషన్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఈ షార్ట్ కట్ కీస్ అనేది మనం ఎప్పుడు ఎలా ఏ విధంగా ఉపయోగించవచ్చు, చాలా డెడ్ ఈజీగా ఉంటాయి. వాటిని ఎంత సింపుల్ గా మనము యూజ్ చేయొచ్చు అనేది ఈ రోజు సెషన్ లో మీకు క్లియర్ గా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో డన్ గైస్. ఫస్ట్ మెటీరియల్ లో మీరు చూడొచ్చు పేజ్ నెంబర్ లైక్ 53 అనుకుంటా ఇది. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. Alt+2 టు క్రియేట్ ఏ డూప్లికేట్ వచ్చర్. అంటే సార్ నిన్న క్లాస్ అప్లోడ్ కాలే ఇంకా. చేయలేదా? చేస్తాను. యా, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను, తాజ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ డే బుక్ లో వెళ్తే ఇక్కడ మన సేల్స్ ఇన్వాయిస్ ఉన్నాయి. తారా ఐటీ సొల్యూషన్స్, కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్, తారా ఐటీ సొల్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్వాయిస్ టోటల్ వాల్యూ ఎంత ఉంది? 18,884. అదే పర్సన్ మళ్ళీ వచ్చాడు, వేరే డేట్ లో తీసుకున్నాడు సేమ్ వాల్యూస్. అలాంటప్పుడు మళ్ళీ ఓచర్లోకి వెళ్ళి అతని పేరు తీసుకుని ఇలా చేయకుండా డేట్ ఒకటి మార్చుకుంటే చాలు. సో ఇక్కడ మీకు ఏమి ఇచ్చాడు షార్ట్ కట్ కి? Alt+2. ఇక్కడ చూడండి, డూప్లికేట్ ఓచర్. సేమ్ పర్సన్ సేమ్ వాల్యూ మళ్ళీ వచ్చాడు, డేట్ ఒకటి మారుస్తాం. 20 మే కంట్రోల్ ఏ సేవ్ అంటే డైరెక్ట్ ఏ కంట్రోల్ ఏ. ఎస్, Alt+F2 ఇచ్చేసి డేట్లు తీద్దాం. 1/3/31/3 ఉందా? ఇక్కడ సేమ్ 20లో మళ్ళీ సేమ్ డేట్ వచ్చిందా? ఇక్కడ 18లో సేమ్ వాల్యూ ఉంది, 20లో సేమ్ వాల్యూ ఉంది. ఇది డూప్లికేట్ వోచర్ అంటాం. సేమ్ పర్సన్ వేరే డేట్ లో వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ Alt+D టు డిలీట్ ఎనీ ఎంట్రీ ఫ్రమ్ యర్ రిపోర్ట్. ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్తున్నా, Alt+F1 ఇచ్చాను, ఎక్స్పాండ్ అయ్యాను. ఇక్కడ చూడండి, Alt+D. ఓకే, ఇప్పుడు న్యూగా ఒక ఓచర్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ పర్సన్ క్రియేట్ చేస్తున్నాను, లెడ్జర్. ఇక్కడ వచ్చేసి పోస్టేజ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇంకొకటి లైక్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. 2 లెడ్జర్స్ క్రియేట్ చేసామా. ఒకదాని మీద ఓచర్ పోస్ట్ చేస్తున్నాను, పేమెంట్. పోస్టేజ్ మీద ఎంట్రీ పాస్ చేస్తున్నా, కంట్రోల్ ఏ. ఇప్పుడు నేను వెళ్ళి లెడ్జర్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. పోస్టేజ్ Alt+D. డిలీట్ అవుతుందా? ఇది డిలీట్ అవుతుందామా? పోస్టేజ్ ఎందుకు డిలీట్ అవ్వట్లేదు చెప్పండి. ఓకే, తర్వాత ఇంకొకటి మెయింటెనెన్స్, Alt+D. ఇది ఎందుకు డిలీట్ అవుతుంది, అది ఎందుకు డిలీట్ అవ్వట్లేదు? కారణం చెప్పండి, చెప్పండి మా. ఎనీవన్? పోస్టేజ్ డిఫాల్ట్ గా ఏమన్నా ఉంటుందా సార్? అంటే ఏదైనా ఒక లెడ్జర్ మీద కానీ ఐటమ్ మీద కానీ ఒక ఓచర్ పోస్టింగ్ చేసాము అంటే అది డిలీట్ అవ్వదు. ఒకవేళ అది డిలీట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఓచర్ని డిలీట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని ఓచర్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ మీద లెడ్జర్ చేశాను అంతే, దాని మీద ఎలాంటి ఎంట్రీ పోస్ట్ చేయలేదు, కాబట్టి ఇది డిలీట్ అవుతుంది. కానీ పోస్ట్ మీద ఒక ఓచర్ పోస్ట్ చేశాం కాబట్టి అది డిలీట్ కాదు. ఒకవేళ దాన్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు డే బుక్ లో వెళ్ళి ఓచర్ని డిలీట్ చేయాలి. ఫస్ట్ Alt+D, D ఫర్ డిలీట్. ఇప్పుడు ఓచర్ డిలీట్ చేసిన తర్వాత లెడ్జర్ని కూడా డిలీట్ చేయొచ్చు. Alt+D. చూసారా, అక్కడ ఓచర్ డిలీట్ చేశాను కాబట్టి ఇక్కడ డిలీట్ అవుతుంది. అక్కడ ఓచర్ కానీ డిలీట్ కాకపోతే ఇక్కడ డిలీట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, డిలీట్. అది ఐటమ్ అయినా లెడ్జర్ అయినా ఏదైనా కావచ్చు. ఓకే, నెక్స్ట్ Alt+A టు యాడ్ ఏ ఓచర్ ఇన్ ఏ రిపోర్ట్. ఇప్పుడు డే బుక్ లో వెళ్తున్నా, సేల్స్ 18,884 ఉంది.
ఇక్కడ నుంచే యాడ్ చేస్తాను నేను ఓచర్ని. షార్ట్ కట్కి ఏంటి, ఆల్ట్ ఏ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ కింద సింగిల్ అండర్లైన్ ఉంది. సింగిల్ అండర్లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలని అర్థం. డబుల్ అండర్లైన్ ఉంటే ఇక్కడ రైట్ సైడ్ లో కూడా చూడండి, కంట్రోల్ పట్టుకోవాలని అర్థం. బి అండర్ లో 2 లైన్స్ ఉన్నాయి, హెచ్ అండర్ లో 2 లైన్స్ ఉన్నాయి, జే అండర్ లో 2 లైన్స్ ఉన్నాయి, అంటే కంట్రోల్ పట్టుకోవాలని. అదే సింగిల్ అండర్లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలని అర్థం. ఓకే, ఆల్ట్ ఏ లేదంటే యాడ్ వచ్చారు. సేవ్ అదే పర్సన్ ఎంట్రీ వేయాలని ఏం లేదు రూలు. నువ్వు ఏ ఎంట్రీనా పాస్ చేసుకోవచ్చు. పేమెంట్లోకి వెళ్ళి మెయింటెనెన్స్ డైరెక్ట్ గా డే బుక్ లోనే సేవ్ అవుతుంది. చూసారా, డైరెక్ట్ గా డే బుక్ లో సేవ్ అయిపోయింది. ఇది యాడ్ వచ్చారు. తర్వాత కంట్రోల్ ప్లస్ ఆర్ టు రిమూవ్ యాన్ ఎంట్రీ ఫ్రమ్ యర్ రిపోర్ట్. డే బుక్ లో వెళ్తున్నా, లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్తున్నా, ఆల్ట్ F అని ఇచ్చా. ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ కనిపించకూడదు, కంట్రోల్ ఆర్. చూసారా వెళ్ళిపోయింది. క్లోజింగ్ స్టాక్ కనిపించకూడదు, కంట్రోల్ ఆర్, వెళ్ళిపోయింది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కనిపించకూడదు, కంట్రోల్ ఆర్, వెళ్ళిపోయింది. టెంపరీగా వెళ్ళిపోతుంది. మళ్ళీ రావాలనుకోండి, కంట్రోల్ యూ, కంట్రోల్ యూ, కంట్రోల్ యూ, కంట్రోల్ యూ, మళ్ళీ డేటా మొత్తం బయటకు వచ్చింది. ముందు టెంపరీగా వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఏ టు సేవ్ ద ఎనీ స్క్రీన్. ఏదైనా సేవ్ చేయొచ్చు, కంపెనీ క్రియేషన్ కాంచి ఏదైనా సేవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, తాజ్ ఐటీ సొల్యూషన్స్. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్, కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్. ఓచర్స్ లో వెళ్ళా, ఆల్ట్ సి, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. చూసారా, కంపెనీ లెడ్జర్ ఏదైనా డైరెక్ట్ గా సేవ్ చేయొచ్చు కంట్రోల్ ఏ అంటే. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎన్, క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. మళ్ళీ వెళ్ళిపోవాలంటే కంట్రోల్ ఎన్, మళ్ళీ క్యాలిక్యులేటర్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ ఎంటర్ టు ఎక్స్పాండ్ ద రిపోర్ట్స్. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్న తాజ్, ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళాను, అది మాత్రమే ఎక్స్పాండ్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ ఎంటర్. చూసారా, మిగతావన్నీ ఎక్స్పాండ్ అవ్వలేదు. ఏదైతే కావాలనుకుంటున్నావో అది మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది. చూసారా, సో ఇలా. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎంటర్ టు ఆల్టర్ ఏ లెడ్జర్ ఆర్ ఐటమ్. ఇప్పుడు దీంట్లో ఏదైనా ఆల్టర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్ ఉంది, ఎలక్ట్రికల్ స్టాక్ అని పెట్టాలా, కంట్రోల్ ఎంటర్, ఎడిట్ చేయొచ్చు. కావాలంటే తీసేయచ్చు, కావాలంటే పెట్టచ్చు. ఎలక్ట్రికల్ స్టాక్. ఇప్పుడు ఇక్కడ సేల్స్ ఎగ్జామ్ట్ ఉంది, సేల్స్ ఈ అని పెట్టాలి, మిగతా తీసేయాలి. కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ రైట్ యారో, E11 అని పెట్టా, కంట్రోల్ ఏ. చూసారా, E11 వచ్చింది. ఇక్కడ ఎగ్జామ్టెడ్ గూడ్స్ అని తీసేయాలా, కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ రైట్ యారో. ఓన్లీ ఎగ్జామ్టెడ్ మాత్రమే వచ్చింది చూడండి. కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ F1 టు వ్యూ ద రిపోర్ట్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చాను, ఎక్స్పాండ్ అవ్వాలి మొత్తం, ఆల్ట్ F1, టోటల్ డేటా అంతా ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్ స్పేస్ బార్ టు సెలెక్ట్ డీసెలెక్ట్ లైన్ ఇన్ ఏ రిపోర్ట్. డే బుక్ లో వెళ్ళాను, ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసాను. ఇప్పుడు స్పేస్ బార్ ఇస్తే చూడండి, మొత్తం సెలెక్ట్ అవుతుంది. నువ్వు సింగిల్గా వచ్చే కొద్దీ ఎంటర్ ఇచ్చారంటే సెలెక్ట్ అవుతుంది, మళ్ళీ వద్దంటే తీసేస్తారు. మీరు డౌన్ ఆర్ వేస్తే సెలెక్ట్ ఇచ్చారంటే స్పేస్ అన్ని సెలెక్ట్ అవుతాయి. షిఫ్ట్ ప్లస్ అప్ అండ్ డౌన్ టు సెలెక్ట్ డీసెలెక్ట్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఇన్ ఏ రిపోర్ట్. షిఫ్ట్ పట్టుకున్నాను, అప్ డౌన్. చూడండి, డౌన్ ఆర్ వేస్తున్నాను, మళ్ళీ అప్ ఆర్ ఇచ్చేస్తాను, మళ్ళీ డిలే సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్, ఇది కూడా అంతే. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎండ్ అన్ని కూడా సేమ్ అంతే. కంట్రోల్ స్పేస్ బార్ మొత్తం సెలెక్ట్ అవుతాయి, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ అన్ని క్లోజ్ అవుతాయి. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ జెడ్ టు జూమ్ అనమాట, ప్రింట్ ఇస్తాం కదా, కంట్రోల్ పి ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. తర్వాత ఆల్ట్ ఎక్స్ టు క్యాన్సిల్ ఏ ఓచర్.
ఇప్పుడు సేల్స్ ఇస్తున్నాను. ఫిల్టర్లోకి వెళ్ళి సేల్స్ మాత్రమే కావాలి. ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు 6th బిల్ లేదంటే 3rd బిల్ ఏదో రాంగ్ అయింది, దాన్ని డిలీట్ చేయకూడదు. డిలీట్ చేశారనుకోండి 4th నెంబర్ 3కి వస్తుంది, 5 నెంబర్ 4కి వస్తుంది. అలా లేకుండా ఆ ఇన్వాయిస్ అలాగే ఉంటుంది, క్యాన్సిల్ చేస్తాం. ఆల్ టెక్స్ చూసారా, క్యాన్సిల్డ్ అని చూపిస్తుంది, క్యాన్సిల్డ్, కానీ నెంబర్ అలాగే ఉంటుంది. అదే నువ్వు డిలీట్ చేసామనుకో నెంబర్ జంప్ అవుతుంది, 4 3కి పోతుంది. అప్పుడు మిస్ మ్యాచ్ వస్తాయి ఇన్వాయిసెస్. క్యాన్సిల్ చేయాలి. Alt+C టు క్రియేట్ లెడ్జర్ ఐటమ్ అట్ ఎనీ స్టేజ్. మనం ఏదైనా చేయొచ్చు. ఓచర్స్ లోకి వెళ్తున్నా, పర్చేజ్ లోకి వెళ్తున్నా, లెడ్జర్ Alt+C, జై మర్చెంట్స్, సండ్రీ గేటర్స్ 37, కంట్రోల్ ఏ, Alt+C, టైటాన్ వాచ్, నెంబర్స్, కంట్రోల్ ఏ, సేవ్. ఏదైనా క్రియేట్ చేయొచ్చు ఆన్ ద స్పాట్. Ctrl+P అంటే ప్రింట్. Ctrl+P ప్రింట్. Alt+F2 అంటే టు చేంజ్ ద పీరియడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Alt F2, ఇక్కడ 1/4/25, 31/3/26 ఉంది. నేను 31/3/2050 అంటే 2050 సంవత్సరంలో కూడా ఎంట్రీ పాస్ అయ్యొచ్చు, ఈ రోజు డేట్లో నుంచే. ఇక్కడ మార్చాను. ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళా, రిసిప్ట్లోకి వెళ్ళా, డేట్ మారుస్తున్నా. 1/4/2045 2045లో ఎంట్రీ పాస్ చేస్తున్నా. క్యాపిటల్ 5 lakhs లేదా 50,000, 5 lakhs. Ctrl+A 2045 సంవత్సరంలో ఎంట్రీ పాస్ చేశా. కాంట్రా డేట్ మారుస్తున్నా. 1/10/2033 2033లో క్యాష్ డిపాజిట్ చేస్తున్నా. Ctrl+A నెక్స్ట్ పేమెంట్ డేట్ మారుస్తున్నా. 9/12/2047 మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్. చూసారా, డే బుక్ లో వెళ్దాం. Alt F2 ఇచ్చేసి డేట్లు తీసేస్తున్నా. లాస్ట్ రండి. చూసారా, 2033లో ఎంట్రీ పాస్ చేశా, 2045లో ఎంట్రీ పాస్ చేశా, 2047లో ఎంట్రీ పాస్ చేశా. ఓకే, గేట్ వే ఆఫ్ టాలీలో నువ్వు ఎక్స్పాండ్ చేసావంటే 3000 సంవత్సరంలో కూడా ఎంట్రీ పాస్ అయ్యొచ్చు ఈ రోజే. అంత పవర్ ఉంటుంది ఇక్కడ గేట్ వే ఆఫ్ టాలీలో. 31/3/2026 మార్చేసా, 1 year పెట్టా. Ctrl+Q అంటే టాలీ క్లోజ్ అయిపోతుంది. Ctrl+Q కొట్టేసామంటే టాలీ క్లోజ్. నెక్స్ట్ Alt+G, Ctrl+G చూడండి, ఇక్కడ పైన చూసారా, Alt+K, Alt+Y, Alt+Z, Alt+G, Alt+O, Alt+E, Alt+M, Alt+P. సింగిల్ లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలని అర్థం. Ctrl+K, Alt+K చూడండి, కంపెనీ, Alt+Y డేటా, Alt+Z ఎక్స్చేంజ్, Alt+G అంటే అన్ని రిపోర్ట్స్ ఇక్కడే డెస్క్టాప్ మీద ఉంటాయి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళిపోయా. మళ్ళీ Alt+G, మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళిపోయా. Alt+G డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోయా. Alt+G డే బుక్ లోకి వెళ్ళిపోయా. Alt+G స్టాక్ సమ్మరీలోకి వెళ్ళిపోయా. ఓకే, మల్టిపుల్ స్క్రీన్స్. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తా. చూసారా, డే బుక్ వచ్చేసాను, డాష్ బోర్డ్ లోకి వచ్చా, బ్యాలెన్స్ షీట్ లోకి వచ్చా, ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వచ్చా. ఇలా వెనకనే ఉంటాయి స్క్రీన్స్ అన్ని. Alt+G, బట్ Ctrl+Gకి అలా ఉండవు, డైరెక్ట్ గా సింగిల్ ఒకటే ఉంటుంది. బ్యాలెన్స్ షీట్, Ctrl+G, ప్రాఫిట్ అండ్ లాస్. ఎస్కేప్ ఇచ్చేసామంటే డైరెక్ట్ గా బ్యాక్ వచ్చేస్తుంది. దాని వెనక బ్యాలెన్స్ షీట్ ఓపెన్ కాదు, కానీ Alt+G ఇస్తే వెనకమ్మడే ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. ఎస్కేప్ ఇచ్చామంటే బయటకు వస్తాం. ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్,
రిజిస్టర్ 1. ఇక్కడ నుంచి గేట్వే ఆఫ్ టెన్లోకి రావాలి. ఎస్కేప్ 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 వచ్చేస్తాం. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ కే టు ఓపెన్. ఇప్పుడు చూపించాను కదా ఇక్కడ పైన ఆల్ట్ కే అంటే కంపెనీ, అవే అవన్నీ. F3 డైరెక్ట్ గా క్లోజ్ అవుతుంది కంపెనీ. కంట్రోల్ ప్లస్ F3 ఇదన్నా కూడా కంపెనీ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ F11 అంటే మీకు తెలిసిందే ఆల్రెడీ, కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఉండే ఆప్షన్స్ అన్ని F11. ఇక్కడ మెయిన్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇంకా F12 అంటే ప్రతి చోట F12 ఉంటుంది. క్రియేట్ లెడ్జర్ చూడండి, రైట్ సైడ్ లో F12 ఉంది. అంటే మరికొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా యాడ్ అయి ఉంటాయి పక్కనే. మీరు ఐటెంలోకి వెళ్ళినా F12 ఉంటుంది. ముందు టాలీలో అయితే టాలీ ఈఆర్పి ప్రైమ్లో అయితే F11 ఉండేది. టాలీ ప్రైమ్కి వచ్చిన తర్వాత మార్చారు. చూడండి ప్రతి చోట F11 ఉంటుంది. ఓచర్లో కూడా ఉంటుంది. ఓచర్లో కూడా F12 ఉంటుంది. అంటే మనకు కావాల్సిన ఆప్షన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ట్ వై, ఆల్ట్ జెడ్, ఆల్ట్ ఓ, ఆల్ట్ ఎం, ఆల్ట్ పి ఇప్పుడు చూపించారు కదా మీకు అన్ని. ఆల్ట్ ఈ, F1, కంట్రోల్ కే టు సెలెక్ట్ ద ఎనీ లాంగ్వేజ్. కంట్రోల్ కే యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా కొత్త లాంగ్వేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటా. నెక్స్ట్ కంట్రోల్ డబ్ల్యూ, ఇక్కడ డెస్క్టాప్ మీదకి హిందీ కావాలి. చూసారు ఇక్కడ హిందీ వచ్చింది. కన్నడ కావాలి, కన్నడ వచ్చింది చూడండి డెస్క్టాప్ మీదకి. తెలుగు కావాలి, తెలుగు వచ్చింది చూడండి. చ, ఆ, హ, వా, క, ఎంత అనేసి. ఆల్ట్ డబ్ల్యూ, కంట్రోల్ డబ్ల్యూ ఇంగ్లీష్. కంట్రోల్ లెఫ్ట్ ఆరో రైట్ ఆరో హోమ్, కర్సర్ లాస్ట్ లో ఉంది. హోమ్ ఇచ్చామంటే టాప్ లోకి వచ్చేస్తుంది. ఏదైనా డేటా ఆల్టర్ చేయాలి, లెఫ్ట్ రైట్ ఆరో లెఫ్ట్ ఆర్ ఇచ్చామంటే కంటెంట్ లాస్ట్ పోతుంది కర్సర్ స్పీడ్గా. మళ్ళీ లెఫ్ట్కి రావంటే స్టార్టింగ్ వస్తుంది. ఇవి మా షార్ట్ కట్ కీస్. సో ఇక్కడ ఇంకా మీకు ఉన్నాయి చూడండి. ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లోకి వెళ్ళాలంటే డి, డి హైలైట్ అవుతుంది అక్కడ, డి. తర్వాత జిఎస్ రిపోర్ట్స్ లోకి వెళ్ళాలంటే ఓ, జిఎస్ 1 లోకి వెళ్ళాలంటే 1. చూసారా ఇవన్నీ షార్ట్ కట్స్. సో తర్వాత ఓచర్స్ లోకి వెళ్ళాలంటే వి, క్రియేట్ లోకి వెళ్ళాలంటే సి, డాష్ బోర్డ్ లోకి వెళ్ళాలంటే ఓ, డే బుక్ లోకి వెళ్ళాలంటే కే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళాలంటే హెచ్. ఓకే, బ్యాంకింగ్ లోకి వెళ్ళాలంటే ఎన్. తర్వాత ఇట్లా డిపాజిట్ స్లిప్ లోకి వెళ్ళాలంటే డి. ఇలా ఇవన్నీ ఏంటంటే షార్ట్ కట్స్ ఇవి కూడా. ఓకే, ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకేనమ్మా, అర్థమైనాయా? టాలీ షార్ట్ కట్ కీస్ లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 7.0 క్లియర్ అమ్మా? దీంట్లో ఎనీ డౌట్స్? షార్ట్ కట్ కీస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్. యా. నో సార్. సో తర్వాత జిఎస్టి ఒరిజినల్ ఇన్వాయిస్ టాలీ ప్రైమ్ 7.0లో జిఎస్టి 2.0 పర్చేజ్ ఇన్వాయిసెస్, సేల్స్ ఇన్వాయిసెస్, ఒరిజినల్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేద్దాం. ఒరిజినల్ ఇన్వాయిసెస్. సో ఒరిజినల్ ఇన్వాయిసెస్ లో మీరు సప్లయర్స్ అడ్రస్ కానీ కస్టమర్స్ అడ్రస్ కానీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి యొక్క జిఎస్టి నెంబర్ ఉంటే చాలు, వాళ్ళ యొక్క జిఎస్టి నెంబర్, ఒరిజినల్ జిఎస్టి నెంబర్ ఉంటే చాలు. ఆటోమేటిక్గా వాళ్ళు జిఎస్టి పోర్టల్లో ఎలా రిజిస్టర్ అయి ఉంటారో ఆటోమేటిక్గా పోర్టల్ నుంచి డేటా పిక్ చేసుకుంటుంది టాలీ సాఫ్ట్వేర్. వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ జిఎస్టి పోర్టల్లో ఎలా ఫిల్అప్ చేసి ఉంటారో, రిజిస్ట్రేషన్ అయి ఉంటారో ఆ డేటా ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. ఇప్పుడు చూద్దాం. ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్ ఒకటి మనం పోస్ట్ చేద్దాం. ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్. ఓకే, ఇక్కడ చూడండి, టాలీ ఎడ్యుకేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒరిజినల్ టాలీ కంపెనీ నుంచి లోకేష్ ఇన్ఫోటెక్ కొన్ని ఐటమ్స్ ని పర్చేజ్ చేసింది అనుకోండి. సో వీరి యొక్క జిఎస్టి నెంబర్, ఇది ఒరిజినల్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. వాళ్ళ ఇన్వాయిస్ ఇలా ఫార్మాట్ లో ఉంది. ఓకే,
ఇలా వాళ్ళ ఫార్మాట్. ఇది ఇన్వాయిస్ నెంబర్, ఇది డేట్. ఓకే, ఇది వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఇవన్నీ టైప్ చేయాలంటే టైం టేకింగ్. ఇది వాళ్ళ ఐటమ్, క్వాంటిటీ, రేట్, టోటల్ అమౌంట్, వారి యొక్క జిఎస్ నెంబర్. ఇప్పుడు జస్ట్ వాళ్ళ జిఎస్ నెంబర్ ఇస్తున్నామా, కంట్రోల్ సి కాపీ. ఓకే, డేట్ ఏముంది ఇక్కడ, డేట్ మార్చండి 5/2. వారి యొక్క సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ ఉంది కదా, వారి యొక్క సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ ఇవ్వాలి మా సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్, ఇక్కడ ఇవ్వాలా. డేట్ కూడా మార్చిన, ఆల్ టు సి. రైట్ సైడ్ లో ఫెచ్చింగ్ డీటెయిల్స్ హియర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ వాళ్ళ జిఎస్ నెంబర్ ఇస్తే చాలు మా, మీరు వాళ్ళ డేటా అంతా టైప్ చేయాల్సిన అవసరమే లేదు. కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్. చూసారా, వారు జిఎస్టి పోర్టల్లో ఎలా రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళ డేటా మొత్తం వచ్చేసింది. వాళ్ళు లాస్ట్ 6 months ఫైలింగ్ చేశారా లేదా, వాళ్ళ బిజినెస్ స్టైల్ ఏంటి అనేది తెలుసుకోవాలన్నా కూడా పక్కనే ఫైలింగ్ హిస్టరీ ఉంటది. ఇక్కడికి వెళ్తే వాళ్ళ బిజినెస్ స్టైల్ ఏంది, రీటైల్ బిజినెస్, సర్వీస్ ప్రొవిజన్, ఆఫీస్ అండ్ సేల్స్ ఆఫీస్, ఇవి. వాళ్ళు లాస్ట్ జిఎస్టీ 1 ఫైలింగ్, జిఎస్టీ 3B ఫైలింగ్ ఏ విధంగా చేశారనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. కంట్రోల్ ఏ, జస్ట్ వాళ్ళ అండర్లో సన్రీ క్రియేటర్ అని తీసుకుంటే చాలు, ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ. అదర్ స్టేట్ కదా, పరిచయ ఐజిఎస్టీ, ఆల్ట్ సి. వాళ్ళ ఐటమ్ ఏముంది, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 అనే ఐటమ్ మనం వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. నెంబర్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముంది, ఒరిజినల్ హెచ్ఎస్ఆర్ నెంబర్, ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిస్ ఇలా ఉంటాయమ్మా. ఎలాగున్నా మనం మ్యాచ్ చేయాలి, ఇన్వాయిస్ ని మ్యాచ్ చేయాలి. 18%. ఓకే, ఇక్కడ 18% ట్యాక్స్ ఉంది కదా. ఎన్ని క్వాంటిటీ, 7. రేట్ ఎంత, 789. ట్యాక్స్ ఐజిఎస్టీ, రౌండ్ ఆఫ్. ఇక్కడ ఎంత రావాలి, 6517 మైనస్ 014. 6517 వచ్చిందా, 6517 మ్యాచ్ చేయాలి మా, వాల్యూ మ్యాచ్ చేయాలి. మీరు చేయాల్సిన పని పర్చేజ్ ఇన్వాయిస్ మ్యాచ్ చేయాలి. ఇది 1 టైప్ ఆఫ్ ఇన్వాయిస్ మా. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ మరొక ఇన్వాయిస్ చూద్దాం. ఇక్కడ చూడండి, మా బిజినెస్ ఆర్టీ కంప్యూటర్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి టాలీ ఒరిజినల్ సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసింది. వారి యొక్క ఇన్వాయిస్ నెంబర్, వారి యొక్క డేట్, వాళ్ళ యొక్క జిఎస్టి నెంబర్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం డేట్ మార్చుకున్నాం, 13th March. వారి యొక్క సప్లైర్ ఇన్వాయిస్ నెంబర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఆల్ టు సి. ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్, వారి యొక్క జిఎస్టి నెంబర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. వచ్చే డీటెయిల్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. అదర్ స్టేటే కదా, పర్చేజ్ ఐజిఎస్టి, ఆల్ట్ సి. వాళ్ళ ఐటమ్ ఉంది ఇక్కడ, టాలీ ప్రైమ్ సిల్వర్ ఏ స్టార్ ఏపీ, కంట్రోల్ సి, కంట్రోల్ వి. హెచ్ఎస్ఆర్ నెంబర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. 18%. 1. రేట్ ఎంత ఉంది ఇక్కడ, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఇచ్చాడు, మనం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రాసుకున్నాం, 19125. ఐజిఎస్టి, రౌండ్ ఆఫ్, 22568, 22567 ఉంది, ప్లస్ 0.50 సరిపోయిందా. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 చూసుకోవచ్చు కావాలంటే. కంట్రోల్ ఏ సేవ్. ఒరిజినల్ పర్చేజ్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి అని చూపించా. ఒరిజినల్ సేల్స్ ఇన్వాయిస్
ఎవరికైనా జిఎస్టీ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళకి సేల్స్ చేద్దాం. నేను ఆల్రెడీ కొన్ని సేల్ చేసి ఉంటాను, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు కూడా జిఎస్టీ నెంబర్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఉమ్, ఓకే, ఇప్పుడు నా బిజినెస్ జాస్విక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వారికి టాలీ సాఫ్ట్వేర్ సేల్ చేస్తుంది 2 రకాల ఐటమ్స్. ఓకే, సో అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ 2 రకాల ఇన్వాయిస్లు మ్యాచ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, టాలీలోకి వెళ్తున్నా. డేట్ ఏ డేట్ లో ఉంది ఇక్కడ? 13th March. ఆల్ టు సి. వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఏముంది? కంట్రోల్ సి. సేల్స్ ఇన్వాయిస్ మాది. ఫెచింగ్ డీటెయిల్స్ కంట్రోల్ వి. కంట్రోల్ ఏ. వీళ్ళేంటి? సండ్రీ డెబ్టార్స్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సేల్స్ అదర్ స్టేట్ కదా, సేల్స్ ఐజిఎస్టి. ఓకే, ఇన్వాయిస్ ఏంటి ఇక్కడ? ఐటమ్ ఏముంది? కంట్రోల్ సి. నెంబర్స్. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది? కంట్రోల్ సి, కంట్రోల్ వి. 18%. 1. రేట్ ఎంత? 22500. ఆల్ టు సి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇది మనం ఇస్తాము, మీకు చూపిస్తున్నా. ఆల్రెడీ ఇది ఇచ్చేసాను వాళ్ళకి. నేను మీకు ఇచ్చి చూపిస్తున్నాను. 7500 ఐజిఎస్టి. ఇక్కడ చూడండి ఎంత రావాలి? 34073 రావాలి. అంటే వీళ్ళు ఏం చేశారు? దీంట్లోనే ట్యాక్స్ కలిపి ఇచ్చుకున్నారు. అంటే మనం ఈ రేట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఈ రేట్ ఉంది కదా, ట్యాక్స్ కాకుండా ఆ రేట్ ఇవ్వచ్చు. 21375. 21375. ఇది వితౌట్ జిఎస్టి మా. నెక్స్ట్ 700. సరిపోయిందా? మ్యాచ్ అయిందా అమౌంట్? కింద చూడండి, 34072. 34073 రావాలి. అప్పుడు ఇక్కడ రౌండ్ ఆఫ్ ఇవ్వాలి. ప్లస్ 050. సరిపోయిందా? 34073. 34073 ఒరిజినల్ సేల్స్ ఇన్వాయిస్ మా. కంట్రోల్ పి రివ్యూ. ఆల్ట్ జెడ్ జూమ్. మ్యాచ్ అయిందా? సేమ్. ఇది కస్టమర్ కి మనం సెండ్ చేయాలి. ఇక్కడ నా కంపెనీ ఉంటే నా కంపెనీ వచ్చేది, తాజులో ఉన్నాం కాబట్టి తాజు వచ్చింది. ఇది ఒరిజినల్ సేల్స్ ఇన్వాయిస్. ఈ విధంగా మనము పర్చేస్ అండ్ సేల్స్ ఒరిజినల్ టాలీలో ఏ విధంగా పోస్ట్ చేయాలి, ఇన్వాయిస్ లో ఆ విధంగా ఉంటాయి మా ఒరిజినల్ డే. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎనీవన్? No, sir. No, sir. యా. సో అవి చేసేయండి. ఓకే,